అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నేను హైదరాబాద్ మారి అక్కడి నుంచి ఇక్కడ వచ్చి గన్నవరంలో మజిస్ట్రేట్ హాజరయ్యారు. మళ్ళీ రాజకీయాల్లో ఉన్నంత కాలం గన్నవరంలో ఉంటా అని పోయిన ఎన్నికల ముందు ప్రతి ఊరిలో సభలో చెప్పా. అలాగే ఒక తట్ట మట్టి తవ్వనని చెప్పా. జనసేన పార్టీ కార్యకర్తల్ని, ఆనాడు తెలుగుదేశం కార్యకర్తల్ని, కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళని ఎవరైనా సరే ఒక తట్ట మట్టితో తన చొక్కా పట్టుకున్నది మన సోదరులారా. నేను నా 5 మాసాలు ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు 700 మంది నిరుపేదలకు గన్నవరంలో నిజమైన అర్హులైన పేద ప్రజలకు ఇళ్ల స్థలాలు ఇచ్చా. ఖమ్మంపాటి విశ్వేశ్వరరావు గారిది, అప్పారావుది పొలం తీసుకోండి. నేను కిక్ బ్యాక్లు తీసుకోవాలా? ఈ గన్నవరం నియోజకవర్గంలో రాజు పైసా పిల్లలు నేను అడ్డుకోవాలా? నా కష్టార్జితాన్ని రాజకీయానికి ఖర్చు పెట్టా. నేను 5 మాసాలు ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు 2700 మంది వాలంటీర్లు, బీసీ, ఎస్సీ సోదరులు ఎక్కువ మందిని నియమించా. అలాగే ఊరు వాడ పేద ప్రజలకు ఇళ్ల స్థలాలు కూడా అర్హులైన నేనే ఇచ్చా. ఇప్పుడు చెప్తున్నా ఈ సభా వేదిక ద్వారా నారా చంద్రబాబు నాయుడు గారితో మొన్న మాట్లాడినప్పుడు, సార్ పోయినసారి దొంగ ఇళ్ల పట్టాలు ఇచ్చి పనికి మాలిన రిగ్గింగ్లు చేసి గెలిచిన పరిస్థితి సార్. ఇవాళ రేపొద్దున మనం అధికారంలోకి వచ్చిన తర్వాత గన్నవరంలో ఇంకా నిరుపేదలు ఇళ్ల స్థలాలు రావాల్సి సార్, వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇస్తాను, నేను హామీ ఇస్తాను సార్, మీరు ఇమ్మంటే అంటే అర్జీలు తీసుకోమన్నారు. ప్రతి గ్రామ పార్టీ నాయకుడు నిజమైన నిరుపేదకి ఇళ్ల స్థలం లేకపోతే మీరు అప్లికేషన్ తీసుకోండి, ప్రభుత్వం వచ్చిన ఆర్ట్స్ హామీ నెరవేరుస్తా. నేను కొండలు గుట్టలు తవరని చెప్పా, మట్టి రాజకీయం చేయని చెప్పా. మట్టి ఖర్చులకు డబ్బులు ఇవ్వడం తెలుసు కదా సోదరులు గారు. ఈ మట్టి మీద డబ్బు సంపాదించే దరిద్రం ఇక్కడెక్కడే జరుగుతుంది సోదరులు గారు. అలాగే సోదరులారా, ఈ గన్నవరం ప్రజలు నన్ను సొంతూరి బిడ్డలు ఆదరించిన పరిస్థితి. మనం నా బిడ్డకు ఓడీలు ఇస్తే గన్నవరంలోనే పెట్టే ఫంక్షన్, విజయవాడలో పెట్టాల. తర్వాత ఈ నియోజకవర్గ సోదరీమణులందరూ నా ఆడపడుచులుగా భావించి నా బిడ్డకు బట్టలు ఇచ్చినప్పుడు చీరలు పెట్టే నా ఆడపడుచులుగా భావించి. అలాగే సోదరులారా, తెలుగు యువతని బలోపేతం చేద్దామన్న నా ఆశయానికి ఒకే ఒక కారణం, తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి. కానీ నేను తెలుగుదేశం పార్టీలో చాలా ముందు జరిగితే పరుచూరు నరేష్ తో నేను ఇప్పుడు 3-4 సార్లు కూడా డైరెక్ట్ గా మాట్లాడా. జనసేన పార్టీ కార్యకర్తలు, తెలుగుదేశం కార్యకర్తలు, కమ్యూనిస్ట్ పార్టీ ఎవరైనా సరే ఒక తక్కువ మధ్యలో చొక్కా పట్టుకునేది మన సోదరులు. నేను నా 5 మాసాలు ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు 700 మంది ఖమ్మంపాటి విశ్వేశ్వరరావు గారిది, అప్పారావుది పొలం తీసుకోండి. నేను కిక్ బ్యాక్లు తీసుకోవాలా? ఈ గన్నవరం నియోజకవర్గంలో రాజు పైసా పిల్లలు అడ్డుకోవాలా? నా కష్టార్జితాన్ని రాజకీయాన్ని ఖర్చు పెట్టా. నేను 5 మాసాలు ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు 2700 మంది వాలంటీర్లు, బీసీ, ఎస్సీ సోదరులు ఎక్కువ మందిని నియమించా. అలాగే ఊరు వాడ పేద ప్రజలకు ఇళ్ల స్థలాలు కూడా అర్హులైన నేనే ఇచ్చా. ఇప్పుడు చెప్తున్నా ఈ సభా వేదిక ద్వారా నారా చంద్రబాబు నాయుడు గారు మొన్న మాట్లాడినప్పుడు, సార్ పోయినసారి దొంగ ఇళ్ల పట్టాలు ఇచ్చి పనికిమాలిన రిగ్గింగ్ చేసి గెలిచే పరిస్థితి సార్. ఇవాళ రేపు పొద్దున మన అధికారంలోకి వచ్చిన తర్వాత గన్నవరంలో ఇంకా నిరుపేదలు ఇళ్ల స్థలాలు రావాల్సి ఇళ్ల స్థలాలు ఇస్తాను, నేను హామీ ఇస్తాను సార్. ప్రభుత్వం వచ్చిన 6 మాసాలకు 9 మాసాలకు ఎట్టి పరిశ్రమలు హామీ నెరవేరుస్తా. నేను కొండలు గుట్టలు తవ్వని చెప్పా, మట్టి రాజకీయం చేయని చెప్పా. మట్టి ఖర్చులు డబ్బులు మట్టి మీద డబ్బు సంపాదించే తర్వాత ఈ నియోజకవర్గ సోదరీమణులందరూ ఆడపడుచులుగా భావించి నా బిడ్డకు బట్టలు ఇచ్చినప్పుడు చీరలు పెట్టి నా ఆడపడుచులుగా భావించి. అలాగే సోదరులారా, తెలుగు యువతని బలోపేతం చేద్దామన్న నా ఆశయానికి ఒకే ఒక కారణం, తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి. కానీ నేను తెలుగుదేశం పార్టీలో చాలా ముందు జరిగిన యువతను బలోపేతం చేద్దాం అనుకుంటే పరుచూరు నరేష్ ఇప్పుడు 3-4 సార్లు చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు ఎయిర్పోర్ట్ లో పోలీసులు అధినేత సాగరంలో వివరించారు. తెలుగు యువత సభ్యులు 15 లక్షలు 50 లక్షల మంది పోయారు, జట్టు మేళంలో 20 లక్షల మంది పోయారు, రోడ్డు మండలంలో 25 లక్షల మంది పోయారు. స్కెచ్ చేసి మొత్తం ఒకేసారి 1500 నుంచి 2000 రూపాయలు ఎయిర్పోర్ట్ పోతే పోలీసులే అది మొత్తం తెలుగు యువత నాయకులకి కార్యకర్తలకి 4 మండలాల తెలుగు యువత
అధ్యక్షుడికి ఆ ఘనత సోదరు. రాబోయే కాలంలో చంద్రబాబు గారు వాటికి కన్వెన్షన్ సెంటర్ కలపడం, లేకపోతే ఎమ్మెల్సీ కంపెనీ దాంట్లో పెట్టుబడి చేద్దాం. 15 ఎకరాలు 150 కోట్ల రూపాయలు విలువైన ప్రభుత్వ భూమిని కాపాడటానికి నేను ఇన్ని కష్టాలు పడ్డాను. ప్రభుత్వం వస్తే కాపాడుతూ కూడా రాజకీయాల్లో ఉన్నాడు పనిచేయాలని దౌర్భాగ్య పరిస్థితులు, ప్రజాస్వామ్యం సమాజం దాని గతి స్థితిని మార్చుకున్న పరిస్థితిని ఏమని వర్ణించాలో నాకైతే తెలియదు. అలాగే రాష్ట్రం అంధకారంలో ఉంది, యువత భవిష్యత్ అంధకారం ఉంది, రోడ్లు ఉద్వానంగా ఉన్నాయి, ఆస్తులు పడిపోయింది. ఇవన్నీ మళ్ళీ రావాలంటే ఎవరు రావాలి? ఆయన రావాలంటే సీట్లు రావాలి. అందరూ గెలిస్తే ఎస్సీ ఎంపీ గాంధీ ఎల్ఐ గారు ఉత్తరప్రదేశ్ పార్లమెంట్ సభ్యులు సార్ నేను రొటేషన్ పద్ధతి పేరు ఎస్ఎస్సీ రోజు రొటేషన్ చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయడం పక్షంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ప్రజలు కూడా పాటించాల్సిన పరిస్థితి. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తెలుగుదేశం పార్టీకి అధికారం కట్టబడితే తప్ప ఈ రాష్ట్రం బతికి పడగట్టే పరిస్థితి లేదని మీకు తెలియజేస్తున్నారు. యువత వాళ్ళ సోదరుల కొంతమేర రాజకీయ భాగస్వామ్యం మీకు అవసరం ఎట్టి. ఎందుకంటే మీ జీవితం కూడా రాజకీయ నాయకులు జీవితం చెబుతున్నారు. మీరు మంచి నేతలు ఎన్నుకుంటే మంచి చేస్తారు, చెడు నేతలు చెడు చేస్తారు. కృష్ణా జిల్లా మహోన్నత రాజకీయ నాయకులు నిలయం 5వ కాళేశ్వర గారు, మోహరాజు పట్టాభిషేకరావు గారు, కాకాని వెంకటరత్న గారు వీళ్ళేది 10 పైసలు ఫైనాన్స్ ఇచ్చకుండా విజయవాడ బ్యాంక్ ని, కృష్ణా డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ ని, ఆంధ్ర బ్యాంక్ ని పెట్టుకున్నారు మోహరాజు పట్టాభిషేకరావు గారు. అలాగే ఈయన విజయ డైరీ పెట్టాడు. ఈ మధ్యలో సోదరుడు నేను చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడో టచ్ ఉంది, నేను దీంట్లో వచ్చానని చెప్పాడు. సోదరు కూడా నా విజ్ఞాపన సభ్యులు కాదని నేను 2002లో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండి అమెరికా వచ్చినప్పుడు ఫారెన్ లో కంపెనీ ఓనర్ గా డెలిగేషన్ మీటింగ్ వెళ్ళాను. అది తప్ప రాష్ట్ర ముఖ్యమంత్రి కాబట్టి ఆ మొదలు పెట్టి అప్పుడే కలిసి ఎస్సీ కాలంలో వస్తున్నాను. అప్పుడు ఆ చుట్టూ కనీసం చూసి అర్థం చేసుకోవచ్చు. మరీ వారు మన సమాధానం కూడా చెప్తారు. అలాగే సోదరులారా, for the sake of state, please support TDP and for the sake of youth, for the sake of state, for the sake of అప్పుడు పరిస్థితి ఇవాళ కూడా అభివృద్ధి చేయాలన్నా, సంక్షేమం ఇవ్వాలన్నా 15 ఏళ్ళు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు గారు మాత్రమే ముఖ్యమంత్రిగా పనిచేస్తారని నిజంగా ఈ గన్నవరం ఆయన రాజధాని చేద్దాం అనుకున్నాడు. కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చాక విజయవాడ ప్రాంతం రాజధాని అవ్వాలా, విజయవాడ ప్రాంతం రాజధాని అవ్వడానికి వీలేదని మొత్తం ఈ కృష్ణా జిల్లాని, గుంటూరు జిల్లాని బదనాం చేసిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి. నిజంగా నిజంగా కృష్ణా జిల్లాలో పంచుకుంటే వాళ్ళు ప్రాంతాన్ని రాజధాని కాకుండా అడ్డుకున్న జగన్మోహన్ రెడ్డికి, జగన్మోహన్ రెడ్డి పార్టీకి రాజకీయ సమర్థనే మీరు కోరుకోవాలి. ఈ ప్రాంతం మొత్తం ఈ రోజున నిజాయితీగా ఇది కేసీఆర్ తప్పుని చంద్రబాబు నాయుడు గారి చేత, లోకేష్ గారి చేత
మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.